హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం మసాలా శనగలండి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి ఆల్రెడీ నూనె రెడీ చేసి పెట్టుకున్నానండి. నూనె కూడా వేడెక్కింది. ఆ నూనెలో ఇప్పుడు వచ్చేసి సగ్గుబియ్యం మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి. ఇక చూడండి ఎలా బబుల్స్గా వచ్చాయో. ఇక బాగా ఉబ్బిపోయాయండి. ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం నూనెలో బాగా తేలిపోయాయి చూడండి. ఇలా అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి మొత్తం అలానే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. బాగా క్రిస్పీగా వస్తాయి. సగ్గుబియ్యం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. ఒక బౌల్లో వచ్చేసి టమాటా ముక్కల్ని వేసుకోవాలండి, కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఇప్పుడు రుచికి తగినంత కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకొని ముందుగా కారం అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి, ధనియా పౌడర్, చాట్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను కలపెడుతున్నాను. ఇక్కడ బాగా కలిసిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకుందాము. శనగలు యాడ్ చేసుకున్నాం కదండి. ఒకసారి బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో యాడ్ చేద్దాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపెట్టుకోవాలండి. ఇవి కూడా వేసుకున్నాం కదా. ఒకసారి బాగా కలపెట్టుకొని నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలండి. ఇప్పుడు నేను నిమ్మకాయ రసం అనేది పిండుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కలపెట్టుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒకసారి సేగు, మనం డీప్ ఫ్రై చేసుకున్న సగ్గుబియ్యం, అలానే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చూసారు కదండి సగ్గుబియ్యం మసాలా శనగలు ఎలా రెడీ చేసుకోవాలో. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ చేసుకొని రెడీ చేసుకొని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.